కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రేవంత్ రెడ్డి గారు అమెరికా టూరు అధికారికంగా బీజేపీ ప్రభుత్వం కుట్ర ఆపడానికి ఇదే టాపిక్. ఇంకా 3-4 నిమిషాలు టైం ఉంది, స్టార్ట్ చేస్తా. కూర్చో, కుర్చీ ఉందా? అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన అడ్డుకోనే ప్రయాణాన్ని ఆపడం బీజేపీ ప్రభుత్వం కుట్ర. సబ్జెక్ట్ ఇదే మేజర్గా. బాబా ఎన్ని గంటలకు టైం ఉందా? ఇంకా ఓకే. ఏం నడుస్తుంది ఇంకా? ఇక్కడ జాగలేదు ఫోటోలకు. మనం చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన క్యాన్సిల్ అయిందని కూడా తెలుసు. అయితే పర్యటనకు కేంద్రం కావాలని అడ్డుకుందంటూ కూడా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలను అవమానించారంటూ కూడా ఆయన చెప్తున్నారు. రేవంత్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఏంటంటూ కూడా ప్రధాని మోదీని సీఎం రేవంత్ ఎన్నిసార్లు కలిసినా తెలంగాణ అభివృద్ధి కోసమే అంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రధానిని కలిసినా అమెరికా వెళ్ళిన రాష్ట్రం కోసమే, తెలంగాణ ప్రజల కోసమే అంటూ కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అమెరికా పర్యటనకు కేంద్రం కావాలని అడ్డుకుందంటూ కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. తెలంగాణ ప్రజలను అవమానించారంటూ కూడా అంటున్నారు. రేవంత్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రధాని మోదీని సీఎం ఎన్నిసార్లు కలిసినా తెలంగాణ అభివృద్ధి కోసమే అంటూ కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. ప్రధానిని కలిసినా అమెరికా వెళ్ళిన రాష్ట్రం కోసమే, అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసమే వెళ్తారు అంటూ కూడా జగ్గారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది మనకి. రేవంత్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రధాని మోదీని సీఎం రేవంత్ ఎన్నిసార్లు కలిసినా తెలంగాణ అభివృద్ధి కోసమే, అదేవిధంగా రాష్ట్రం కోసమే అంటూ కూడా జగ్గారెడ్డి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం కావాలని అడ్డుకుందని అంటున్నారు. అయితే తెలంగాణ ప్రజలను అవమానించారంటూ కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా అదే అంటున్నారు. ప్రధానిని కలిసినా అమెరికా వెళ్ళిన రాష్ట్రం కోసమే రేవంత్ రెడ్డి చేశారు అంటూ కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. పది సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు, అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ సీనియర్ నాయకులు అందరి యొక్క కష్టాజీతంతో ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అవకాశం ఇచ్చారు. అవకాశం వచ్చిన తర్వాత, ప్రజలు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నాయకుల సాక్షిగా మరి ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో అటు ఖార్గే గారు, ఇటు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధానంగా మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని డిక్లేర్ చేసిన తర్వాత, ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో స్వేచ్ఛ అనే మాటకు, స్వేచ్ఛ అనే పదానికి, స్వేచ్ఛ జీవితానికి, స్వేచ్ఛ అనే దానికి ఎప్పుడప్పుడు ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి అడ్డు తగులుతూ